కృష్ణమురళి నువ్వు ఓటు అడిగావు కదా నీకు అయినయ్యా, ఎందుకంటే మా ఊరు పక్కన కూడా ఒక ఊరు ఉంది, అది ఉంది పెద్దపాలెం ఏదో లింగాయపాలెం ఏదో ఊరు ఉంటే అక్కడ మీ నాన్న పేరు మీద పోసాన సుబ్బారావు స్మారక కళావేదిక పెద్ద స్టేజీ లక్షణాలు పెట్టి కట్టించావు అప్పట్లోనే మంచిపడివి, కానీ నీకు అయ్యం ఎందుకమ్మా అయ్యో నేనేం తప్పు చేశాను నన్ను అంటే ఏం లేదయ్యా నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు, ఇదిగో మెసేజ్ అని. మెసేజ్ అంటే సెల్ ఫోన్లో టీడీపీ పార్టీ నుంచి త్రూ చంద్రబాబు నుంచి మన కమ్మాళ్ళంతా ఒకటిగా ఉండాలి, ఈ కాపులు రౌడీలు గుండాలు, కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు అని అట్లా ఇటొచ్చిందయ్యా, అందుకని నీకేను నువ్వు మంచోడివే, నేనేం అనలేక సమయస్ఫూర్తిగా సార్ నాకు ఓటే ఇద్దామా కానీ టీ కూడా ఇవ్వవా, ఎందుకు ఇవ్వను కాసి టీ దాగి వెళ్ళిపోయాం. ఇది కూడా చిరంజీవి గారికి తెలుసు, ఇది కూడా చిరంజీవి గారు తెలుసు, ఇంకెంత డెడికేటెడ్గా ఉండాలి. అయిపోయింది, ఓడిపోయాం, 18 వచ్చినాయి. 18 ఎమ్మెల్యే సీట్లు అంటే మామూలు కాదు. ఇతను మొత్తం కలిపి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చిరంజీవి గారు మొత్తం కలిపితే 18 ఎమ్మెల్యేలు కూర్చొని ప్రశ్నిస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని స్పీకర్ని అడుగుతూ ఉంటే, డిమాండ్ చేస్తూ ఉంటే మనకెంత క్రెడిబిలిటీ పెరిగేది. అలాంటి చిరంజీవి, డబ్బులో ఉన్న చిరంజీవి, క్రేజీ ఉన్న చిరంజీవి, క్రెడిబిలిటీ ఉన్న చిరంజీవి ఈ 18 ఎమ్మెల్యేలని ఎక్కడికో పంపించేసుకొని ఈయన పోయి కాంగ్రెస్లో చేరటం ఏంటి, పార్టీని మూసేయటం ఏంటి, రాజ్యసభ తీసుకోవటం ఏంటి, తర్వాత సహాయ మంత్రి తీసుకోవటం ఏంటి, అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మన సినిమాలో చేయటం ఏంటి, వచ్చి మళ్ళీ ఇక రాజకీయాలు నేను చేయనట్టు. అంటే రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీస్, సినిమా అంటే నథింగ్ బట్ బిజినెస్. ఇది బిజినెస్ కాదు కదా, ఇలా ఎందుకు చేశారు అనేది నేను ప్రశ్నిస్తూ ఉంటే నేను వెదవని, మా కుటుంబాన్ని బూతులు తిడతారు. మరి ఎందుకు పార్టీ పెట్టావు, మమ్మల్ని ఎందుకు పిలిచావు, మమ్మల్ని ఎందుకు నాశనం చేశావు, నీ మీద ఉన్న అంచనాలని ఎంతమంది. మీరు చిరంజీవి పవన్ కళ్యాణ్ పదే స్థాయిలో మాట్లాడారు కదా, ఏది మీరు కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ పదే స్థాయిలో మాట్లాడారు కదా, ఏది అంటే వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కాదు నాన్న. ఇప్పుడు జేసీ కన్నీ వైసీ బర్నీ, ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు చేసిందే నేను క్వశ్చన్ చేశా ఓటర్ లాగా, ఇంకేమైనా తప్పు చేశాను. చిరంజీవి గారు ఏ పార్టీ అమ్మేసుకున్నారో ఆ కాపులు ఎంతమంది బాధపడ్డారు, ఎవరైనా కాపులు మా కాపు వస్తున్నాడు, ఏది మన రామారావు కూడా వస్తున్నాడు మా కమ్మాళ్ళలో వచ్చాడు, అట్లానే వాళ్ళు ఆశపడ్డారు కదా. ఇంత కాబట్టి ఈ 18 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, నువ్వెందుకు అమ్మేసుకోవటం, అది తప్ప ఒక్క వర్డు అబ్సర్టీ వర్డు ఒక్కసారి చూపించున్నానా నువ్వు, అంతకుముందు ఇవి అన్నానని చెప్పి. అరే చిరంజీవి అంతకుముందు చిరంజీవి కుటుంబాన్ని లేడీస్ అన్నారు, ప్రతి చోట ఎమ్మెల్యేనే ఉంటే ఎమ్మెల్యే ఫ్యామిలీని తిట్టం, మంత్రులు ఉంటే మంత్రి ఫ్యామిలీ తిట్టం, సీఎం ఏమనంటే సీఎం పిల్లం బిడ్డలు తిట్టం.